శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం కుమారి పూజకున్నటువంటి విశిష్టత గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవీ భాగవతంలో 10 సంవత్సరాల వరకు ఉండేటువంటి బాలికలకు కుమారి అనేటువంటి పేరు చెప్తూ 2 ఏళ్ల నుంచి మొదలుపెట్టి 10 ఏళ్ల వరకు ఉండేటువంటి ఒక్కొక్క కుమారికకు కూడా ఒక్కొక్క పేరు, ఆ వయసులో ఉండేటువంటి ఆ కుమారికను పూజించడం వల్ల కలిగేటువంటి కొన్ని ప్రయోజనాలను చెప్పారు. కానీ సంప్రదాయంలో అయినంత వరకు కూడా ఏంటంటే 9 సంవత్సరాలు కానీ అంతకన్నా లోపుగా ఉండేటువంటి బాలికల్ని కానీ పూజించడమే మనకి సంప్రదాయంగా వస్తుంది. ఇలా 9 సంవత్సరాల లోపు ఉండేటువంటి బాలికల్ని పూజించడమే కుమారి పూజ అనేటువంటిది ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా విశేషమైనటువంటి పూజా విధానంగా దీన్ని చెప్తారు. శాక్త సంప్రదాయంలో అమ్మవారిని పూజించేటువంటి విధానాల్లో ఇది అత్యంత ప్రధానమైనటువంటి పూజా పద్ధతి. ఇప్పటికీ కూడా నేపాల దేశం ఈ కుమారి పూజకు పెట్టింది పేరు, ఇందులో సందేహం ఏం లేదు. ఇక్కడ ఈ కుమారి పూజ ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడెప్పుడు కష్టాలు కలుగుతున్నాయో ఆ కష్టాలని తొలగించుకోవడానికి కుమారి పూజ చేయవచ్చు. ఉన్నటువంటి సంపదను వృద్ధి చేసుకోవడానికి, ఎప్పటికీ సుఖంగా ఉండడానికి కూడా కుమారి పూజ చేయవచ్చు. నవరాత్రుల్లో కుమారి పూజ చేయటం అనేది ప్రశస్తంగా కనబడుతున్నప్పటికీ ఆయా సమస్యల నుంచి దూరంగా మనల్ని మనం అట్టిపెట్టుకోవడానికి కూడా కుమారి పూజ అనేది ఉపయోగపడుతుంది. కనుక శక్తి కలిగినటువంటి వారు అసలు ప్రతి నెలా కూడా కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి నాడు కుమారి పూజ చేయటం అనేది ఒక నియమంగా పెట్టుకున్న మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. ఈ కుమారి పూజ చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనంటే, కుమారి భోజితాయేన త్రైలోక్యం తేన భోజితం కుమారి పూజనం కుర్యా సర్వకర్మ ఫలప్రాప్తయే అంటూ ఇక్కడ కుమారి కనుక భోజనం చేసినట్లయితే సమస్తమైనటువంటి త్రిలోకాల్లో ఉన్నటువంటి వారు కూడా భోజనం చేసినంత పుణ్యం మనకు లభిస్తుందట. అంటే ఒక్కడికి భోజనం పెడితే అందరికీ భోజనం పెట్టినట్టే. కుమారికను పూజించినట్లయితే అందరినీ పూజించినటువంటి పుణ్యాన్ని మనం పొందగలుగుతాము. కర్మక్షయం కూడా దీనివల్ల కలుగుతుంది. అన్నం వస్త్రం తదా నీరం కుమార్యై యో దదాతి అన్నం మేరుసమం దేవి జలంచ సాగరోపమం అని చెప్పని పరమేశ్వరుడు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఏవైతే అన్నం కానీ వస్త్రం కానీ ఇట్లాంటివన్నీ కూడా కుమారికకి సమర్పిస్తామో ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయట. మేరు సమం అవుతుందట అమ్మవారికి పెట్టేటువంటి అన్నం. అంటే ఇంత అన్నం పెడితే అది మేరు పర్వతం ఎంత ఉంటుందో అంత పుణ్యాన్ని కలగజేస్తుంది. అంటే కొంచెం పెట్టినా అధికమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తుంది. కొద్దిగా ఇచ్చే నీరు కూడా సముద్రం అంతా కూడా ఇస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యాన్ని కలగజేస్తుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి ఫలితాలు చెప్పుకుంటూ వస్తారు. వస్త్రైక్ కోటి సహస్రాబ్ద శివలోకే మహీయతే. ఎవరైతే కుమారికకు వస్త్ర సమర్పణ చేస్తారో, కొత్త బట్టలు పెడతారో వాళ్ళు శివలోకంలో కొన్ని సహస్రాబ్దముల పాటు, కొన్ని వేల సంవత్సరముల పాటు, కోట్ల సంవత్సరముల పాటు నివసిస్తారట. పూజోపకరణానీహ కుమార్యై యో దదాతి సంతుష్టా దేవతా తస్య పుత్రత్వేన సానుకల్పతే. ఎవరైతే కుమారి పూజకు కావలసినటువంటి వస్తు సామాగ్రిని అంతా కూడా చక్కగా సమకూర్చి సమర్పిస్తారో వాళ్ళని దేవతలు ఎప్పటికీ కూడా తమ సంతానాన్ని రక్షించినట్టుగా రక్షిస్తూ ఉంటారు అని కూడా దీనికి ఒక ప్రమాణాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. కుమారి పూజన ఫలం వక్తం నార్హామి సుందరి జిహ్వాకోటి సహస్రైస్తూ వక్త్రకోటి శతైరపి అంటున్నాడు పరమేశ్వరుడు. కుమారి పూజ గురించి చెప్పడం అనేది నా వల్ల కాదు. ఆ యొక్క ఫలితాన్ని ఇంత అని చెప్పడానికి ఎవరికి కూడా సాధ్యపడేటువంటి అంశం కాదు అని చెప్పని చాలా విస్తారంగా తెలియజేశారు. ఇటువంటి అనేకమైనటువంటి యామల గ్రంథాల్లో, యోగిని తంత్రంలో, కుబ్జికా తంత్రంలో, బృహన్నీలా తంత్రంలో రకరకాలుగా మనకు కనబడుతూ వస్తున్నాయి. వాటిలో కొన్నిటిని మాత్రమే ఇక్కడ నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాను. ఈ కుమారి పూజలో కూడా మనకేమిటంటే 2 సంవత్సరాల వయసు ఉంటే కుమారి అనేటువంటి ఒక మాట ఉంది. ఈ 2 సంవత్సరాల వయసులో ఉండేటువంటి కుమారికను పూజించినట్లయితే గనక కుమారి పూజిత కుర్యా దుఃఖ దారిద్ర్య నాశనం శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతి వై అని దీనికి ఉన్న ఫలితాన్ని చెప్పారు. దీనివల్ల ఏం కలుగుతుంది అంటే దుఃఖ దారిద్ర్య బాధలు పోతాయి, శత్రుబాధలు తొలగిపోతాయి, ధనం వృద్ధి చెందుతుంది, ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది, బలం వృద్ధి చెందుతుంది అని తెలియజేశారు. కనుక ఇవి కావాలి అని కోరుకునేటువంటి వారు 2 సంవత్సరాల వయసు లోపల ఉండేటువంటి బాలికను పూజించాలట. అలానే 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికకు త్రిమూర్తి అని పేరు. ఈమెను పూజించినట్లయితే కనుక త్రివర్గ ఫలం భవేత్. ధర్మార్థ కామ్య మోక్షాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా లభిస్తాయి. పుత్రపౌత్రాది వృద్ధయ, పుత్రపౌత్రాది అభివృద్ధి కూడా కలుగుతుంది, వంశం వృద్ధి చెందుతుంది అని తెలియజేశారు. విద్యార్థి విజయార్థి చ రాజ్యార్థి యచ్చ పార్థివ సుఖార్థి పూజయన్నిత్యం కళ్యాణిం సర్వకామదాం. 4 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికకు కళ్యాణి అని పేరు. ఈమెని పూజించడం వలన విద్యార్థులకు
చక్కటి విద్య లభిస్తుంది, రాజ్యం కోరుకునేటువంటి వారికి ఆ రాజ్యసుఖం కలుగుతుంది అని చెప్పని దీనికి ఉండేటువంటి ఫలితాన్ని తెలియజేశారు. అంతేకాకుండా సమస్తమైనటువంటి సుఖములు కూడా కలుగుతాయి. సుఖాలు ఎప్పుడు కలుగుతాయి? సంపద ఉంటే సుఖం కలగదు. ఆ సంపదలు లేకపోతే మనకు ఉన్నటువంటి వస్తు సామాగ్రి అనుభవంలోకి వస్తే సుఖం కలుగుతుంది. కనుక అవన్నీ కూడా లభిస్తాయి అని అన్నారు. 5 సంవత్సరాల వయసు లోపల ఉంటే కనుక ఆవిడకి రోహిణి అని పేరు. 5 ఏళ్ల బాలికకు రోహిణి అని పేరు. రోహిణీం రోగనాశాయ పూజయేద్ విధివన్నరహ. 5 సంవత్సరాల బాలికను కనుక నిత్యం పూజిస్తూ వచ్చినట్లయితే రోగనాశనం కలుగుతుంది అని అన్నారు. కాళికాం శత్రునాశార్థం పూజయేద్ భక్తిపూర్వకం ఐశ్వర్య ధనకామశ్చ చండికాం పరిపూజయేత్. 6 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలిక యందు కాళికాదేవి యొక్క అంశం ఉంటుందిట. కనుక ఇవన్నీ పూజించడం వలన శత్రునాశనం కలుగుతుంది అని అన్నారు. 7 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలిక యందు చండికాంశం ఉంటుంది. కనుక ఇవన్నీ పూజించడం వల్ల ఐశ్వర్య ధనకామశ్చ ఐశ్వర్యం కలుగుతుంది. ధనాన్ని కోరుకునేటువంటి వారు 7 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికను పూజించాలి అని చెప్పారు. పూజయే చాంబవీ నిత్యం నృపసమ్మోహనాయచ. ఎవరైతే కనుక ఈ 8 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికను పూజిస్తారో ఆ తల్లి యందు, అంటే 8 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలిక యందు శాంభవి అనేటువంటి అమ్మవారి కళ ఉంటుంది. కనుక దీని వలన ఎదుటివారిని సమ్మోహింపజేసుకోగలిగేటువంటి శక్తి కలుగుతుంది. దుఃఖము, దారిద్ర్యము ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఏవైతే కోర్టు కేసులు లాంటివి ఉన్నాయో వాటిల్లో కూడా వాళ్ళు చక్కగా విజయాలని పొందగలుగుతారు. అంతేకాకుండా ఇహలోకంతో పాటు పరలోక సుఖాలను కూడా వాళ్ళు పొందగలుగుతారు అని చెప్పని తెలియజేశారు. క్రూర శత్రు వినాశార్థం తతో గ్రహకర్మ సాధనే దుర్గాంచ పూజయేద్ భక్త్యా పరలోక సుఖాయచ. 9 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికకు దుర్గాదేవి యొక్క అంశం ఉంటుందిట. అందుకని ఈ దుర్గాంశ కలిగినటువంటి ఈ 9 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికను పూజించినట్లయితే తీవ్రమైనటువంటి గ్రహదోషాలు తొలగిపోతాయి. పగా ప్రతీకారాలతో ఉన్నటువంటి శత్రువులు మన జోలికి రాకుండా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా సంగ్రామంలో కూడా చక్కటి విజయం కూడా లభిస్తుంది, పరలోక సుఖాలు కూడా లభిస్తాయని చెప్పని దీనికి ఉన్న ఫలితాన్ని తెలియజేశారు. 10 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికను పూజించినట్లయితే కనుక వాంఛితార్థస్య సిద్ధ్యర్థం సుభద్రాం పూజయేత్ సదా. ఆమెకు సుభద్ర చక్కటి శుభములను ఇచ్చేటువంటిది అనేటువంటి పేరుంది. 10 సంవత్సరాల వయసులో ఉండేటువంటి బాలికేందు అమ్మవారి యొక్క కళ సుభద్రగా ఉంటుంది. ఈమెను పూజించడం వల్ల ధర్మబద్ధమైనటువంటి మనసులో ఉండేటువంటి కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఇది దీని యొక్క క్రమం. కనుక ఇవి జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ మీకు వేగంగా అనిపించింది, మళ్ళీ ఒక్కసారి వీడియో జాగ్రత్తగా విని ఆయా కోరికలను బట్టి ఆ వయసులో ఉండేటువంటి బాలికలను ఎంచుకొని వాళ్ళని పూజించవచ్చు. నవరాత్రి మంది ఏం చెప్తారంటే ఇక్కడ ఏకోత్తర వృద్ధి కుమారి పూజ కూడా ఉంది. మొదటి రోజు ఒక కుమారిక, రెండో రోజు 2, మూడో రోజు 3, 4వ రోజు 4 అలా పెంచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇదొక పద్ధతి. అలానే మొదటి రోజు 2 ఏళ్ల బాలిక, రెండవ రోజు 3 ఏళ్ల బాలిక, 4వ రోజు 4 ఏళ్ల బాలిక, 5వ రోజు 5 ఏళ్ల బాలిక, ఇలా క్రమంగా పూజించేటువంటి విధానం కూడా ఉంది. ఇలా నవరాత్రుల్లో పూజ చేయడం అనేది శుభాన్ని కలగజేస్తుంది. అయితే ఈ చెప్పబడినటువంటి ఫలితాలు కోరుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం నవరాత్రుల్లో పూజ చేసి వదిలేయడం అని కాకుండా నవరాత్రుల్లో పూజ చేసిన తర్వాత కూడా ప్రతి నెలా కూడా అష్టమి తిథి ఉన్నటువంటి రోజున ఆ బాలికను పూజిస్తూ ఉండటం అనేది మంచిది. ఈ అష్టమిలో కూడా కృష్ణపక్షంలో ఉండేటువంటి అష్టమి చాలా విశేషం. కృష్ణపక్ష అష్టమి కుదరదనుకునేటువంటి వారు శుక్లపక్షంలో ఉండేటువంటి అష్టమి నాడైనప్పటికీ కూడా అమ్మవారిని పూజించవచ్చు. అష్టమి నాడు చేసేటువంటి దేవీ పూజ వలన స్థిరత్వం అనేటువంటిది కలుగుతుంది. అష్టమి నాడు ఉండేటువంటి చంద్రుడిని చూడండి. మిగతా రోజుల్లో మనం గమనించినట్లయితే శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ ఆయన శుక్లపక్షంలో పాడ్యమి నాడు ఉన్నట్టుగా కృష్ణపక్షంలో పాడ్యమి నాడు ఉండడు. శుక్లపక్షంలో విధియ నాడు ఉన్నట్టుగా మనకి కృష్ణపక్షంలో ఉండేటువంటి విధియ నాడు ఉండడు. కానీ అది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా అష్టమి తిథి నాడు మాత్రం ఒకే ఆకారంలో ఉంటాడు. అమ్మవారు నిత్య శాశ్వత, తానిచ్చేవి కూడా స్థిరమైనవే. అది చెప్పడం కోసమే అష్టమి తిథి నాడు అమ్మవారి యొక్క పూజ చాలా ప్రధానంగా చెప్పబడింది. అందుకనే అష్టమి నాడే మనకు దుర్గాష్టమి వస్తోంది, అష్టమి నాడే మనకి కృష్ణాష్టమి వస్తుంది. కానీ మోక్షప్రధానమైనటువంటివన్నీ కూడా అలానే స్థిరత్వ ప్రధానమైనటువంటివన్నీ కూడా ఏవైతే మనకి ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం అన్నీ కూడా ఈ అష్టమి నాడు దేవిని అమ్మవారిని ఉపాసన చేయటం వలన మనం వాటిని పొందగలుగుతాము అని చెప్పాను. ఈ నవరాత్రుల వరకు ఒక ప్రత్యేకం ఏంటంటే నవరాత్రుల్లో మీరు ఏ రోజు కుమారి పూజ చేస్తే ఆ రోజు ఆవిడికి ఏవైతే అన్న పదార్థాలని పెడతారో అవన్నీ పెట్టినప్పుడు శకునం చూసుకోవచ్చును అని చెప్పని మనకి తంత్రగ్రంథాలు తెలియజేస్తూ వస్తున్నాయి. చాలా విస్తారంగా చెప్తారు దీనికి ఉండేటువంటి విధానాన్ని కూడా. అయితే ఇక్కడ 9 రోజులు మీరు కుమారి పూజ చేశారనుకుందాం. అప్పుడు శకునం ఎలా చూసుకోవాలంటే మొదటి రోజు చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ 51 రకాలైనటువంటి పదార్థాలు అమ్మవారికి విస్తట్లో వడ్డించాలని చెప్పారు. కానీ 51 లేకపోయినా మనకి ఇంట్లో ఏవి ఉంటే అవి వడ్డించి మొట్టమొదటిగా ఆవిడ చెయ్యి దేని మీద పెడుతుంది అనే దాన్ని బట్టి మనం శకునం తెలుసుకోవచ్చు. అట్లా అని చెప్పని ఇదే తినాలి అని దాన్ని ముందుకు తోయడం కానీ ఇది తిను అని మనం చెప్పడం కానీ ఇవి చేయకూడదు.
అలా చేయకుండా దేని మీద చేయబెడుతుందో చూసుకొని ఆ సంవత్సరం ఇలా ఉంటుంది అని ఊహించుకొని దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, అక్కడ ఏదైనా దోషం కలిగినట్లయితే అమ్మ రక్షించు అని చెప్పడం ప్రార్థించడం చేసుకోవడం ఉత్తమం. వాటిలో కొన్నిటిని మాత్రమే నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. ఆదో భక్తే కరే దత్తే సుభిక్షం విషయే భవేత్. మొట్టమొదటిగా ఆ కుమారిక కనుక ఏ వయసులో ఉన్నటువంటి కుమారిక అయినప్పటికీ కూడా ఆవిడ కనుక మొట్టమొదటిగా అన్నాన్ని స్పృశించినట్లయితే ఆ యజమానికి అన్న సమృద్ధి కలుగుతుంది, సుభిక్షంగా ఉంటుంది. ఆ సంవత్సరం పొడవునా కూడా దేనికి లోటు లేకుండా హాయిగా గడిచిపోతుంది. వీటిలో కూడా కొన్ని మంచి విషయాలు మాత్రమే ఎంచి మీకు చెప్తున్నాను. పాయసే యజమానస్య పశువృద్ధి ప్రజాయతే. ఆవిడ ఒకవేళ పాయసాన్ని కనుక మొట్టమొదటిగా స్వీకరించినట్లయితే పశువృద్ధి కలుగుతుంది. ఘృతే స్యాద్ ఆయురాధిక్యే. ఒకవేళ నాకు నెయ్యి వేయండి, నేను మొట్టమొదటిగా నెయ్యి కావాలి నాకు ఆవిడ అడిగినట్లయితే, లేదా నేతిగిన్నె అక్కడ పెట్టినప్పుడు ఆ నేతిగిన్నెను కనుక ఆవిడ ముట్టుకున్నట్లయితే దీనివల్ల ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. ఆపూప ఐశ్వర్యం వృద్ధ్యతే. ఆపూపాలంటే అప్పాలు లేదా గోధుమ పిండితో కాస్త బెల్లం చేర్చి తీపి వచ్చే విధంగా తయారు చేసినటువంటి తీపి పూరీలు ఏవైతే ఉంటాయో ఇవి, లేదా పూరీల పైన కాస్త పంచదార జల్లిపెట్టడం, ఇట్లా మనం వాటిని గ్రహించుకోవచ్చు. కానీ ఆపూపాలంటే అప్పాలు అనేదే మాత్రం చాలా ప్రసిద్ధం. వాటిని కనుక మొట్టమొదటిగా తుంచుకొని ఆవిడ తిన్నట్లయితే కనుక ఐశ్వర్యం వృద్ధ్యతే, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా కుశరే యాన సంపద. పులిహోర కనుక మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే కనుక ఆహారంలో యాన సంపద, వాహనం మనకి సమకూరుతుంది. మనస్తోషో రసాలయం. ఏమైనా పలరసాలు ఉండి అవి తాగినట్లయితే కనుక మనకెప్పుడు కూడా మనసు సంతోషంగా ఉంటుంది. కీర్తిస్తు మహతి దద్న. మొట్టమొదటిగా అక్కడ పెరుగు కనుక పెట్టినట్లయితే, అంటే వడ్డన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒకటి తిన్నా ఒకటి వడ్డిస్తాం, అలా కాకుండా ఇక్కడ అన్ని ముందే పెట్టి ఉంచాలి వాళ్ళు ఎదురకుండా. ఆ పెరుగు కనుక ఆవిడ తాకినట్లయితే కనుక కీర్తిస్తు మహతి దద్న, అమితమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. దుగ్ధే సంపదనుత్తమ. పాలు కనుక ముట్టుకున్నా లేదా పాలు తాగినా కానీ మొట్టమొదటగా ఆవిడ పాలు సేవించినట్లయితే కనుక సంపదలు కలుగుతాయి. పిష్టకే తనయావాప్తి. పిష్టము అంటే చలిమిడి. మొట్టమొదటిగా చలిమిడి కనుక ఆహారంలో స్వీకరించినట్లయితే తనయావాప్తి, సంతానం కలుగుతుంది. శాకేచ రిపు సంక్షయ. ఏదైనా కూరగాయ కనుక మొట్టమొదటిగా తీసుకొని తిన్నట్లయితే కనుక శత్రునాశనం కలుగుతుంది. చోష్యే అంటే చోష్యం అంటే ఏంటంటే కనుక నేలకి రాసుకొని చప్పరించి తినేటువంటివి. వీటిని కనుక తిన్నట్లయితే చక్కటి వాగ్మిత, మంచి మాట తీరు కలుగుతుంది అని చెప్పారు. గోధుమ చూర్ణ ఘటిత వస్తువుని ప్రతిభావనే దేవ్యా దృష్టౌ భవేన్ మోక్షో. గోధుమ నూకతో చేసినవి కానీ గోధుమ పిండితో చేసినవి కానీ ఏమైనా పదార్థాలు విస్తృతిలో మనం పెట్టినట్లయితే మొట్టమొదటిగా అవి కనుక ఆవిడ చూసినట్లయితే కనుక మోక్షం కలుగుతుంది అని అన్నారు. ఇలా మళ్ళీ ఒక్కొక్క పదార్థం ఆవిడ తాకిన దాన్ని బట్టి ఒక్కొక్క ఫలితం చెప్పారు. కనుక ఏమి స్వీకరిస్తున్నది అనే దాన్ని చూసి కూడా మనం శకునం తెలుసుకోవచ్చు. భోజనం మధ్యలో మలమూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది అనడం కానీ, ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుస్తాయి, గట్టిగా నవ్వుతున్నా. కొంతమంది ఏం చేస్తారంటే విస్తరాకులు అన్నీ వడ్డించిన తర్వాత నేను అమ్మవారితో మాట్లాడుతున్నాను అనే ఉద్దేశంతో కూర్చొని తెగ కబుర్లు చెప్పేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. వాళ్ళని విసిగించకూడదు, కబుర్లు చెప్పకూడదు. వాళ్ళ పక్కన వాళ్ళ అమ్మను కూర్చోబెట్టాలి. ఆవిడ కాస్త ఆవిడ కావాల్సిన ఏవో చక్కగా తినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎంతవరకు తినగలిగితే అంతవరకే తిననివ్వాలి. మధ్యలో గట్టిగా నవ్విన, ఏడ్చిన, ఇవన్నీ దుశ్శకునాలుగా చెప్పారు. అలా దుశ్శకునాలు కనుక కడినట్లయితే వెంటనే కంగారు పడకుండా, అమ్మ నా వల్ల ఏదైనా తప్పు జరిగినట్లయితే నన్ను క్షమించి అనుగ్రహించు అని చెప్పని దానికి వెంటనే శాంతి హోమం చేసుకోవాలి అని చెప్పని ఇదే తంత్రగ్రంథాలు చెప్పారు. అయితే శాంతి హోమం లాంటివన్నీ పెద్దవైన క్రియలు, సాధారణమైనటువంటి వారం మనం చేయలేం కనుక ఆ సమయంలో మనందరికీ తెలిసినటువంటిదే దేవి అపరాధ క్షమాపణా స్తోత్రం. నమంత్రం నయంత్రం అని ప్రారంభమవుతుంది. చక్కగా ఆ స్తోత్రాన్ని పారాయణ చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. కనుక యథాశక్తిగా కుమారి పూజను ఆచరించండి, మంచి ఫలితాలను అందుకోండి. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆనందంగా వర్ధిల్లండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.